హాయ్ ఎవ్రీవన్, అందరికీ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. ఈ కనుమకి స్పెషల్గా మీరేం చేసుకుంటున్నారు? కనుమ అంటేనే మనకు గుర్తొచ్చేది నాన్ వెజ్, అందులోనూ నాటుకోడి పులుసుతో గారెలు ఉంటే ఎలా ఉంటుంది? సూపర్. అలాంటి గారెలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. చాలా సాఫ్ట్గా అలానే బయట క్రిస్పీగా ఉండే ఈ గారెల రెసిపీని మీరు కూడా చూసేయండి. గారెల పిండి కోసం గుల్లపప్పుని 4-5 గంటలు నానబెట్టుకోండి. కావాలంటే ఓవర్ నైట్ అని పెట్టుకుంటే ఇంకా మంచిది. 2 గిద్దల మినపప్పుకి 18 గారెలు వస్తాయి. మీకు గనక ఇంకా ఎక్కువ కావాలనుకుంటే దాన్ని బట్టి పప్పు నానవేసుకోండి. మినపప్పుని అసలు ఏమీ వాటర్ యాడ్ చేయకుండా మిక్సీ పట్టాలి. మిక్సీ కనుక పడకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పట్టుకోవాలి. ఇప్పుడు అందులోకి ఒక 1/2 ఇంచ్ అల్లం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని వాటర్ ఏమీ వేయకుండా మిక్సీ పట్టుకోవాలి. పిండి ఈ కన్సిస్టెన్సీలో గట్టిగా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఒకసారి ఉప్పు చూసుకొని, ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి పల్స్ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందులోకి సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. వీటితో పాటు ఒక 1 అవర్ నానపెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకున్న గారెలు చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఇక్కడ వాటిని యాడ్ చేయలేదు, మీకు కావాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. పిండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు గారెలు చేసుకుందాం. దానికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రై తగిన ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాగిందో లేదో కొంచెం పిండేసి చెక్ చేద్దాం. ఇలా బుడగలు వస్తుంటే ఆయిల్ కాగినట్టు. ఇప్పుడు మనం గారెలు వేసుకుందాం. ఇప్పుడు ఒక పాలిథిన్ పేపర్ తీసుకొని, లేకపోతే మన దగ్గర చాలా పాలిథిన్ కవర్స్ ఉంటాయి, వాటికి జస్ట్ కొంచెం వాటర్ అప్లై చేసి చేయి తడి చేసుకొని గారెలు చేసుకోవాలి. ఒక ముద్ద పెట్టి రౌండ్గా చేసి మధ్యలో బొక్క పెట్టి గారెలు చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మిగతా ఫాలో అయిపోవాలి. గారెలు చేసుకునేటప్పుడు మరీ పలుచగా కాకుండా మరీ లావుగా కాకుండా ఉండాలి. మరీ పలుచగా చేస్తే క్రిస్పీగా అయిపోయి మరీ చెక్కల్లా ఉంటాయి. అదే బాగా మందంగా చేస్తే లోపల సరిగ్గా ఉడకదు. ఇలా చేసుకున్న గారెల్ని నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. గారె వేయంగానే ఇలా బుడగలు వస్తుంటే ఆయిల్ పర్ఫెక్ట్గా వేడెక్కినట్లు. ఇలా వేడెక్కిన ఆయిల్లో కడాయికి సరిపడా గారెలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు బాగా హై ఫ్లేమ్లోనూ పెట్టకూడదు, అలానే లో ఫ్లేమ్లోనూ పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెడితే పైన రంగు వస్తుంది కానీ లోపల ఉడకదు. అదే లో ఫ్లేమ్లో పెడితే పైన రంగు అస్సలు రాదు. చాలా టైం టేకింగ్. సో మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని గారెలను ఎప్పుడు వేపించుకోవాలి. గారెలు బాగా వేయలేదో చూడటానికి మనం వేసిన ఉల్లిపాయ కొంచెం రంగు మారిందంటే లోపల కూడా బాగా ఉడికిపోయినట్టే. గారెలు ఈ కలర్లోకి వచ్చి ఉల్లిపాయ ఇలా మగ్గిపోయిన తర్వాత గారెలు తీసేసి పక్కన ఉంచుకోండి. అంతేనండి, క్రిస్పీ గారెలు రెడీ అయిపోయినట్లే. ఇందులోకి కాంబినేషన్గా చాలా బాగుండే నాటుకోడి పులుసు మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ట్యాగ్ చేస్తున్నాను. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలానే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.